మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చిన వాణి మల్లేష్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. చూస్తున్నారు కదా, ఇది పకోడీనే బాగొచ్చింది. బట్ చేసింది మాత్రం శనగపిండితో అస్సలు కాదు. నేను ఈవినింగ్ టైంలో సర్లే కొంచెం పకోడీ చేద్దామనేసి 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టిన. కట్ చేసిన తర్వాత పిండి ఉందా లేదా అని వెతికితే పిండి మాత్రం అస్సలు దొరకలేదు, అయిపోయిందనమాట. అయిపోయిందాక ఎట్లా దొరుకుతుంది, దొరకలేదు. సో కాసేపు ఆలోచించిన, ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చేస్తున్నా అంటే ఇంకా ఊరిళ్ళు ఊరుతాయి కదా, అఫ్కోర్స్ ఎవరికైనా అంతే. సో అట్లా ఇంకా మా చిన్నోడు చేస్తావా చేయవా, ఇంకా చేయవేందని చూస్తున్నాడు అనమాట. పిండి లేదురా అంటే అసలు వినట్లేడు. అరే ఇంకేం చేయాలి ఏం చేయాలంటే ఈ పిండి కూడా ఉంది, అదే పిండి చెప్తాను చూసేయండి. అసలు వస్తుందా రాదా అనుకున్నాను. ఒక వీడియో కూడా చూసిన, వచ్చిందని చెప్పారు. బట్ నాకైతే ఒక డౌట్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని వీడియోలు నార్మల్గా చెప్తారు తప్ప అసలు మంచిగా రావు. నాకు అలా ఎక్స్పీరియన్స్ అయింది ఒకటి, అదేంటో ముందు వీడియోలలో చెప్తాను. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగానే కలిపి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా గట్టిగా పిసికితే అందులో వాటర్ మనకి పిండి పిసకడానికి అయితే మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ముందు వాటర్ ఎక్కువగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ వాటర్ తోటి ఎక్కువ వాటర్ ఏం పట్టదు కదా దీనికి. సో అదనమాట మ్యాటర్. ఈ పిండి ఏదంటే మనం మురుకులు, అదే షేబిల్లలు అంటారు, కొందరు మురుకులు అంటారు కదా, మినపప్పు బియ్యం పోసి పట్టించింది అది అనమాట ఈ పిండి. సో చూస్తున్నారు కదా, కొంచెం వైట్గా ఉంది. శనగపిండి అయితే అస్సలు కాదు. వస్తాయా రావా అన్న డౌట్తోనే కలిపిన. మా హస్బెండ్ అప్పటికే అన్నాడు, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేస్తావు కానీ కొన్ని ఫెయిల్ అవుతాయి, ఒకసారి చూసుకో పేలగాలి మొహాన్ అన్నాడు. సో అట్లేం పేలలేదు, మంచిగా వచ్చినాయి. ఎట్లయినా ఇంకా నేను కూడా కొంచెం అనుకున్నాను అనమాట, వస్తాయేమోలే అనేసి. ఎందుకంటే మన కప్పలు కరకరలాడుతూ ఉంటాయి కదా, మినపప్పు బియ్యం పోసి పట్టించినవి, అట్లానే అన్నట్టు ఆ థాట్తోనే స్టార్ట్ అయితే చేసిన అనమాట. ఫైనల్గా పకోడీలు అయితే బాగా వచ్చినాయి. బట్ కొంచెం తగ్గియండి ఫ్రై చేయడము, నాది కొంచెం ఫ్రై ఎక్కువ అయింది కాబట్టి, అంటే అప్పలు మాడిపోతే కొంచెం ఎట్లా గట్టిగా అయి కరకరలాడతాయో అట్లా అయితే వచ్చినాయి. మీరేమైనా ఈ పిండితో చేసినప్పుడు, అంటే నాలాగా శనగపిండి లేదు అన్నప్పుడు, ఇలా చేసినప్పుడు కొంచెం ఫ్రై చేయడం తగ్గియండి, మంచిగానే వచ్చినాయి అనమాట పకోడీలాగా. బట్ ఎంతైనా శనగపిండి లేదు కాబట్టి కొంచెం వేరేలాగా ఉన్నది. బట్ పకోడీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.